హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ అధ్యాయంలో కొంత భాగం చూసుకున్నాము. ఈరోజు మిగిలిన భాగం చూసుకుంటున్నాము. ముఖ్యంగా పరిషత్ మహారాజైనటువంటి సృష్టికి సంబంధించిన ఒక ప్రశ్న వేశాడు 4వ అధ్యాయంలో. అంటే 2 రకాల సృష్టిలు జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి ప్రథమ శ్రేణి సృష్టి, 2 ద్వితీయ శ్రేణి సృష్టి. సో ప్రథమ శ్రేణి సృష్టి నువ్వు మీరు స్వయంగా భగవంతుడే స్వయంగా ప్రథమ శ్రేణి సృష్టి జరుపుతున్నాడు. దేవతలు, ప్రజాపతులు వీళ్ళంతా కూడా ద్వితీయ శ్రేణి సృష్టిని సృష్టిస్తున్నారు. అయితే ఈ సృష్టిలు, ఈ 2 రకాల సృష్టిలు ఒకేసారి జరుగుతాయా లేదా ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయా అన్నటువంటి ఈ ప్రశ్నకి, పరిషత్ మహారాజ్ అనే ప్రశ్నకి సుఖదేవ్ గోస్వామి నారద బ్రహ్మ మధ్య జరిగినటువంటి సంవాదం వంటి విషయాలను తీసుకొని వచ్చి ఇప్పుడు ఆ విషయాల్ని పరిషత్ మహారాజ్ చెప్తారు అనమాట. సో ఎందుకంటే ఇవే ప్రశ్నలే మన నారద వారు అడిగారు బ్రహ్మదేవుణ్ణి. కాబట్టి సో ఇదే ప్రశ్న ఆల్రెడీ అడుగున్నారు, నారద వారు బ్రహ్మను అడుగున్నారు. కాబట్టి అదే అక్కడ బ్రహ్మదేవుల వారు ఏదైతే సమాధానం చెప్పారో అదే సమాధానం నేను చెప్తాను. సో దానికి నారదముని అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు సృష్టి గురించి బ్రహ్మదేవుని అడిగిన ప్రశ్నలు అనమాట. యద్రూపం, యదధిష్టానం, యద్ సృష్టం, యద్ సమస్తం, యత్ పరం, యచ్చ. అంటే మనం చూస్తే యద్రూపం అంటే విశ్వం యొక్క లక్షణాలు ఏమిటి, అలాగే యద్ అధిష్టానం అంటే విశ్వం ఎవరి ఆశ్రయంలో ఉంది, అలాగే యత్ పరం, యదధిష్టానం, యత్ పరం అని చూడండి 5ది ఉంది. అంటే దేనిపై ఆధారపడి ఉంది, అంటే ఎవరు ఆశ్రయిస్తున్నారన్నా సరే, అదే ఎవరి మీద ఆధారపడి ఉన్నా సరే ఇంచుమించు సేమ్ ఆన్సరే అనమాట. తర్వాత యత్ సృష్టం, ఎలా సృష్టించబడింది, ఇది ఎలా సృష్టించబడింది. యత్ సమస్తం, యత్ సమస్తం అంటే అంతిమంగా ఎవరిలోకి వెళ్ళి ఇది సంరక్షింపబడుతుంది, నాశనం అయిన తర్వాత ఈ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది మళ్ళీ కలిసిపోతుంది, లేదా ఎవరిలోకి ఇది ప్రవేశించబడుతుంది. యత్ సమస్తం అంటే ఎలా సంరక్షించబడుతుంది. తర్వాత యచ్చ, దేంతో సమకూర్చారు, ఎటువంటి పదార్థాలతో ఈ సృష్టిని సృష్టించారు. ఇక్కడ 2 రకాల పదార్థాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మికమైనది, 2 భౌతికమైనది. అయితే ఈ భౌతిక జగత్ అంతా కూడా భౌతికమైనది కాబట్టి వీటిలో ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ ఎలా సమకూర్చబడ్డాయి, ఎలా పొందుపరచబడ్డాయి అన్నటువంటి ఆ ప్రశ్నలు వేశారు. ఇంకా నారదు వారు బ్రహ్మని ఇంకా అనేక ప్రశ్నలు వేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అది అనేక ప్రశ్నల్లో మెయిన్ ప్రశ్న ఒకటే. నాకు తెలిసినంత వరకు మీరు చాలా స్వతంత్రులు, మీరు సమృద్ధి, స్వయం సమృద్ధి కలిగిన వాళ్ళు. అంటే మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీలో మీరే అన్ని సమకూర్చుకుంటారు కదా, ఒక సాలిడ్ లాగా. మీరే సృష్టికి మూలమని నేను నమ్ముతున్నాను. అయితే నా సందేహం ఏంటంటే, మీరు సమృద్ధిగా ఉంటూ స్వతంత్రంగా ఉంటూ మీరే మూలమైనప్పుడు మీరు ఎందుకు తపస్సు చేస్తున్నారు, ఎవరి మీద తపస్సు చేస్తున్నారు, దేనికోసం తపస్సు చేస్తున్నారు, లేదా మీరు తపస్సు చేస్తారంటే మీకంటే శక్తివంతమైన ఇంకెవరైనా ఉన్నారేమో అని వాళ్ళ ఉంటే, ఒకవేళ దయచేసి నాకు చెప్పండి. ఎందుకనంటే నాకు తెలిసినంత వరకు మీరు స్వతంత్రులు అని. దానికి బ్రహ్మ నాదు వద్ద ఏమంటారు, నన్ను నా మీద దయతో నువ్వు ఇటువంటి ప్రశ్నలు నన్ను అడిగావు. నిజంగా నేను చాలా చాలా సంతోషపడుతున్నాను. యాక్చువల్లీ వీళ్ళెవరికి కూడా దేవదేవుడు అనే వ్యక్తి అనే అవగాహన లేకనే, దేవదేవుడు అంటే నిర్వచనం ఏంటి అవగాహన లేకనే అందరూ నన్ను అపార్థం చేసుకుంటారు, నన్ను సృష్టికర్తగా. నేనేం కొత్తగా ఏం సృష్టించట్లేదు, ఒకరు సృష్టించిన దాన్నే నేను మళ్ళీ పునఃసృష్టిస్తున్నాను. ఇదంతా కూడా భగవంతుడి యొక్క మాయ కారణంగా లేదా అజ్ఞానం కారణంగానే, ముఖ్యంగా నేను నాది అనే భావంలో ఉండే వాళ్ళంతా కూడా మూర్ఖంగా ఇలాగే మాట్లాడతారు, నేను సృష్టికర్తనని అని చెప్తూ ఆ ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వచ్చాడు అనమాట. ఫస్ట్ యత్ రూపం. సో యత్ రూపం అంటే ఏ విధంగా ఈ ఈ ఈ ప్రకృతి ఏ రూపంతో తయారు చేయబడింది, అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి.
ముఖ్యంగా దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఆ ఉద్దేశం అన్నమాట. సో లక్షణాలు ఏంటంటే దాంట్లో ద్రవ్య, జీవ, కాల, స్వభావ, కర్మ. సో ఈ 5 అంశాలు అక్కడ, ఈ లక్షణాలు ఒక విశ్వం చూపిస్తా ఉంది. ద్రవ్య అంటే అంత పదార్థాలు, కాలం అంటే భగవంతుడు ఏ టైంలో ఎప్పుడు ఏం జరగాలి అనే ఆ కాలానికి ఆయన కీ వదిలేశాడు. జీవుడు తన కర్మను బట్టి, తన స్వభావాన్ని బట్టి ఇక్కడ ఆయన అనేక కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ ఐదు అంశాలు, వాటి లక్షణాలే ఈ యొక్క విశ్వం యొక్క లక్షణాలు అన్నట్టుగా చెప్తూ, ఒక విధంగా ఇవి భగవంతుడి పదార్థాలు అయినప్పుడు భగవంతుడే వీటిని తయారు చేసినప్పటికీ కూడా, కానీ భగవంతుడి యొక్క లక్షణాలు, సృష్టి లక్షణాలు వేరు. ఎందుకంటే భగవంతుడు ఆధ్యాత్మికమైన వ్యక్తి, సృష్టి భౌతికమైనటువంటి పదార్థం. కాబట్టి పరికరంలో మేక ఎట్లయితే ఉంటుందో, ఎస్, పరికరంలో ఒక భాగం మేక అయినప్పటికీ కూడా పరికరం మేకు కాదు అన్న విషయాన్ని మనం చూసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలన్నమాట. తర్వాత అధిష్టానం యత్ పరం అంటే దేని మీద ఆధారపడి ఉంది, లేకపోతే దేని ఆశ్రయం తీసుకుంది అంటే నారాయణుడి యొక్క ఆశ్రయం తీసుకుంది. ఎందుకంటే నారాయణుడే గతి, నారాయణుడే జ్ఞానం, నారాయణుడే తప, నారాయణుడే యోగ, మక, లోక, దేవత, వేదాల అన్ని కూడా, అన్నిటికీ గతి, అంతిమ లక్ష్యము, ఆశ్రయము, ఆధారము కూడా నారాయణుడే. అంటే యదధిష్టానం యత్పరం. అండ్ బ్రహ్మదేవుడికి భగవంతుడికి ఉన్న తేడా ఏంటంటే బ్రహ్మ జీవతత్వం, విష్ణుతత్వం. భగవంతుడు విష్ణుతత్వం. సో జీవతత్వం అంటే ఖచ్చితంగా అతను త్రిగుణాలకు లోబడతాడు, మాయకి గురవుతాడు. కాబట్టి అతను కంపల్సరీగా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సింది జీవతత్వం. కాబట్టి బ్రహ్మ స్వయంగా తనకు తానుగా ఏ నిర్ణయాలు తన శక్తితో ఏమీ చేయలేడు. కంపల్సరీగా ఆయన అంటున్నాడు, నేను కూడా ఆయన సృష్టి, ఆయన సృష్టించిన దాన్ని నేను మళ్ళీ పునఃసృష్టిస్తున్నానే తప్ప, అది కూడా ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పర్యవేక్షణలో నేను చేస్తున్నాను. కాబట్టి ఇదంతా ఏదైనా నేను సృష్టిస్తున్నానో అదంతా భగవంతుడి యొక్క దయ అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఈ దివ్య సృష్టిని సృష్టించడానికి, ఈ భౌతిక ప్రకృతిని సృష్టించడానికి ఆయన 3 గుణాలను స్వీకరిస్తూ సృష్టి, స్థితి, లయం 3 చేస్తున్నాడు అనమాట. కాబట్టి కానీ ఇది ఒక కార్యం చేయాలి అని అంటే ఆ కార్యం తగినట్టుగా గుణాలు కొన్ని స్వీకరించాలి. కానీ అతను గుణాలకు అతీతమైన వాడు, గుణాలకు లోబడే వ్యక్తి కాదు, గుణాల చేత ఆయన పీడింపబడే వ్యక్తి కాదు. ఆయన గుణాలకు ఆయన అధిపతి ఆయన. కాబట్టి ఆయన ఈ విధంగా చెప్తూ ఫస్ట్ ఇప్పుడు ఆయన సృష్టి ప్రక్రియని చెప్తున్నాడు. ఫస్ట్ యథాసృష్టం అంటే ఈ సృష్టి ఎలా, ఈ భౌతిక సృష్టి అనేది ఎలా తయారు చేయబడింది. ఫస్ట్దేమో కారణ సృష్టి. దీంట్లో 2 భాగాల కింద డివైడ్ చేయొచ్చు. ఒకటేమో కారణ సృష్టి, రెండేమో కార్య సృష్టి. ఫస్ట్దేమో మనం కారణ సృష్టి గురించి మాట్లాడుతాం. సో కారణ సృష్టిలో ఏం జరుగుతుందంటే, సో మనము 3 రకాల విష్ణు మనం మాట్లాడుకున్నాం పురుష అవతారాల్లో. మనం 1వ స్కందం 3వ అధ్యాయంలో ఈ 3 పురుష అవతారాల్లో, ఒకటిదేమో కారదక్షాయ విష్ణు, 2 గర్భదక్షాయ విష్ణు, 3 క్షీరదక్షాయ విష్ణు. సో కారదక్షాయ విష్ణు అయినా మహావిష్ణు అయినా ఒకటే. ఎవరి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో అనేక బ్రహ్మాండాలు తయారవుతాయో ఆయన్ని కారదక్షాయ విష్ణు అంటారు. ప్రతి బ్రహ్మాండంలో వెళ్ళే ఒక విష్ణు పేరేమో గర్భదక్షాయ విష్ణు వెళ్తాడు. అట్లాగే ప్రతి అణువులోకి వెళ్ళేటువంటి విష్ణు పేరు క్షీరదక్షాయ విష్ణు. ఇలా 3 రకాల విష్ణువుల్లో మొదటి విష్ణువు కారదక్షాయ విష్ణు. ఆయన యొక్క శ్వేతరంధ్రాల నుంచి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు బయటకు వస్తాయి. అయితే మనకి చెప్పడానికి అలా బ్రహ్మాండాలు ఒక్కొక్కటి గుండ్రంగా బయటకు వస్తాయి అంటాం కానీ వాస్తవానికి అవన్నీ వచ్చే లోపల కారదక్షాయ విష్ణు ఏం చేస్తాడంటే, ఆయన చూపులతో వచ్చే కాంతిని లేదా కాంతి కిరణాల ద్వారా జీవులు వాళ్ళ కర్మ స్వభావాన్ని బట్టి, వాళ్ళ కర్మలు ఉన్నాయి కదా, గత సృష్టిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ కర్మలు తెచ్చుకున్నారో, ఏ వాసనలు అయితే వాళ్ళు, ఏ స్వభావం అయితే వాళ్ళు ఉన్నారో, ఆ జీవుల్ని తన కళ్ళలో నుంచి కాంతి కిరణాల ద్వారా
ఒక కాలాన్ని ఆయన సెట్ చేస్తాడు అనమాట. కాలాన్ని అంటే కాలాన్ని దాంట్లో దాని ఏమన్నారు, ప్రవేశింపజేస్తాడు. కాలాన్ని చేసినప్పుడు ఒక దాని మీద ఆయన దృష్టి కేంద్రీకరిస్తున్నాడు. దాని పేరు ఏం పేరు అంటే, దాని పేరు వచ్చేసి ప్రధాన అనమాట. దాని పేరు ప్రకృతిలో ప్రకృతిని ప్రవేశపెడుతున్నారు. ప్రకృతిలో ఏంటది ప్రధాన అనేది ఒక భౌతికమైన ఒక పదార్థం మీద తన యొక్క దృష్టిని ప్రధాన అనే దాని మీద ఆయన కేంద్రీకరిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన కేంద్రీకరిస్తున్నాడో ఆయన కళ్ళలో నుంచి కిరణాలు, కాంతి రేఖలు బయటకు వస్తున్నాయి అన్నమాట. ఆ చూపులో నుంచి కాంతి రేఖ బయటకు వచ్చి ప్రధాన అనేటువంటి ఆ భౌతికమైనటువంటి పదార్థం మీద తన కంటి చూపుని, దాని ద్వారా వచ్చే కిరణాలని, కాంతి కిరణాలని దాని మీద ఆ, ద- ఆ, దాని మీద పడేలాగా ఆయన దృష్టి సారిస్తున్నాడు. అయితే ఆ కాంతి కిరణాల్లో తన కంట్లో నుంచి జీవులు కూడా బయటకు వచ్చి ఆ పదార్థంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ పదార్థం పేరు ఏమంటారు? ప్రధాన అంటారు దాన్ని. మొదటగా ప్రధాన అని పేరు. ప్రధానంతో తను చూస్తున్నాడు అనమాట. తన తరాల మీద తను చూస్తున్నాడు. ఓకేనా? సో జీవులేమో జీవులు ఎవరైతే ప్రవేశిస్తున్నారో ప్రధానంలోకి ఆయన కంటిలో నుంచి, ఆ ఆ జీవులు ఆల్రెడీ వాళ్ళకి కర్మ బ్యాగేజ్ ఆల్రెడీ ఉంది. రెండు వాళ్ళ స్వభావం ఆల్రెడీ తయారైంది. ఎప్పుడు వాళ్ళ గత జన్మల యొక్క ఫలితం వల్ల. సో ఎప్పుడైతే ప్రధాన్లోకి తన దృష్టిని సారించాడో, ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రధానంలో ఈ త్రిగుణాలు అయితే ఉన్నాయి. అయితే మూడు కలిసివి ఉన్నాయి. మూడోది నిష్క్రియ స్థితిలో ఉంటాయి. అది ఏం పని చేయట్లేదు ప్రస్తుతానికి. లోపలేమో ఉన్నాయి, కానీ నిష్క్రియ అంటే అది ఏ పని చేయట్లేదు. అది స్తబ్దతగా ఉన్నాయి అన్నమాట. ఆ మూడు గుణాలు ప్లస్ మూడు కలిసివే ఉన్నాయి. ఏది రజోగుణం, ఏది తమోగుణం, ఏది సత్వగుణం ఏవి తెలియట్లేదు అనమాట. ఈ ప్రధానంలో ఈ మూడు గుణాలు ఉన్నాయి. కాకపోతే అవి ఏది విభజించబడలేదు. వాటి ప్రభావం ఏది ప్రస్తుతానికి ఏం కనబడట్లేదు. ఎందుకంటే అది ఏ పని చేయట్లేదు. ఎందుకంటే అవి ఏదైనా చెయ్యాలి అంటే మళ్ళీ భగవంతుడి యొక్క శక్తే కావాలి, అవి యాక్టివేట్ కావాలి అని. ఇప్పుడు ప్రధానంలో ఉన్నటువంటి ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ మూడు గుణాలు ఏవైతే పూర్తిగా కలిసిపోయి ఉన్నాయో, ఒకదానికి ఒకదాన్ని విభజించలేకుండా, పైగా ఎటువంటి యాక్టివిటీ లేదు అక్కడ. ఓకేనా? నిష్క్రియ నిష్క్రియ స్థితిలో ఉన్నాయి అన్నమాట. నిష్క్రియ అంటే ఎటువంటి క్రియ జరగట్లేదు అక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే కళ్ళల నుంచి ఆ కాంతి ప్రధాన మీద పడిందో, క్రమంగా ప్రధానంలో ఇప్పుడు వాటిలో కదలికలు స్టార్ట్ అయినాయి. అంటే ఈ ప్రధానం క్రమక్రమంగా మహతత్వగా రూపాంతరం చెందుతుంది. ఈ మహతత్వలో ఓకే, రెండు రకాలటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన, రెండు క్రియ. ఈ రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. దాంతో పాటు ఇంకేమున్నాయి? సత్వ రజో గుణాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రధానంలో ఉన్నప్పుడేమో అవేవి అన్ని మూడు గుణాలు కలిసిపోయి ఉన్నాయి. ఏది మనం విభజించే పరిస్థితుల్లో లేము. రెండోది ఏంటంటే దాంట్లో ఎటువంటి కార్యం జరగట్లేదు, నిష్క్రియగా ఉంది. అయితే ప్రధానం మీద ఎప్పుడైతే భగవద్ దృష్టి పడుతుందో ఇప్పుడు దాంట్లో కదలికలన్నీ స్టార్ట్ అయినాయి. ఎటువంటి కదలికలు స్టార్ట్ అయినాయి అంటే దాంట్లో జ్ఞాన, క్రియ ఈ రెండు అంశాలు బయటికి రావడంతో పాటు సత్వ రజోగుణాలు బాగా విభజించబడ్డాయి. బాగా విభజించబడి ఉన్నాయి. సత్వగుణము, రెండోది రజోగుణం. ఇంకా తమో గుణంలోకి ఇంకా రాలా. ఈ రెండు గుణాలు స్పష్టంగా కనబడదు. తమో గుణం కూడా ఉంది, కానీ అది ఇంకా విభజించబడాల బాగా దాంట్లో ఉంది. సో ఈ రెండు గుణాలు, రజోతమో గుణాలు, సారీ, సత్వ రజో గుణాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ప్రధాన ప్రధాన నుంచి మహతత్వగా రూపాంతరం చెందుతుంది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, మొదట ప్రధానం ఎలాంటిదంటే పాలు లాంటిది. మహతత్వం ఎలాంటిదంటే ఆ పాలు మరిగింది అనుకోండి, లోపల బాగా పొంగొస్తుంది, పాలు పొంగొస్తుంది. సో ఎప్పుడైతే
పాలు చల్లగా ఉన్నప్పుడు దాంట్లో అన్ని ఉన్నాయి, దాంట్లో అన్ని అంశాలు ఉన్నాయి, పోషకాలు అన్నీ ఉన్నాయి. కానీ వాటిలో ఎటువంటి కదలికలు లేవు దాని కదా. పాలలో మొదట్లో ఎటువంటి కదలిక లేదు. చాలా చాలా ప్రశాంతంగా స్తబ్దతగా ఉంది. ఎప్పుడైతే మనం మంట మీద పెడతామో అప్పుడు క్రమంగా దాంట్లో నుంచి అన్ని రకాలుగా బుడగలు రావడం, దాంట్లో కదలికలు ప్రారంభం అవుతాయి. మీరు కానీ గమనిస్తే నెమ్మదిగా నురుగు రావడం, దాంట్లో నుంచి తర్వాత నెమ్మదిగా దానిపైన మీగడ రావడం చూస్తూ ఉంటాం దానిపైన. అంటే అంతకుముందేమో స్తబ్దతగా ఉంది, కానీ ఎప్పుడైతే మనం మంట పెడుతున్నామో దాంట్లో క్రియలు స్టార్ట్ అయినాయి, దాంట్లో కదలికలు స్టార్ట్ అయినాయి, దాంట్లో అనేక అంశాలు విభజించబడతా ఉన్నాయి. అట్లానే ప్రధానంగా ఉన్నప్పుడు పాలులాగా నిశ్చలంగా ఉంది ఫస్ట్ లో. ఎప్పుడైతే భగవంతుడి యొక్క దృష్టిని ఆ ప్రధాన మీద పడిందో, అంటే మనం మంట రేకెత్తడం ప్రారంభించామో క్రమంగా అది ఆ పాలు క్రమంగా ఈ విధంగా రూపాంతరం చెందుతుంది. అట్లాగే ప్రధానం క్రమంగా మహాతత్వగా రూపాంతరం చెందింది. రూపాంతరం చెందడంతో దాంట్లో సత్వ రజో గుణాలు స్పష్టంగా గోచరించాయి. ఎట్లయితే నురుగు మీగడ అనేది స్పష్టంగా గోచరించాయో, అంతకుముందు మనకు కనబడలా, బట్ తర్వాత మనకు కనిపించినాయి. అట్లానే దీంట్లో కూడా గోచరించాయి అన్నమాట. ఇప్పుడు మహతత్వ ఏం జరిగిందంటే, మహతత్వ క్రమంగా అదే ప్రక్రియ కొనసాగుతూ అదే అహంకారం లాగా రూపాంతరం చెందింది. సో అహంకారం ఎప్పుడైతే రూపాంతరం చెందిందో, అహంకారంలో తమోగుణం బాగా సుస్పష్టంగా అధికంగా కనిపించింది. సో 3 గుణాలు ఉన్నాయి. అయితే మహతత్వలో ఎక్కువ సత్వ రజోగుణాలు కనిపించాయి. బట్ ఎప్పుడైతే మహతత్వం నుంచి అహంకారం కింద రూపాంతరం చెందిందో, అప్పుడు అహంకారంలో తమోగుణం బాగా స్పష్టంగా, సత్వ రజోగుణం కంటే కూడా తమోగుణం ఇంకా ఎక్కువ ప్రధానంగా కనిపించింది, ముఖ్యంగా కనిపించింది. ఓకే, ఉదాహరణకి మన రోజులో కూడా మనం గమనిస్తే తెల్లవారుజామున మనకి సత్వగుణంలో మనకు కనబడుతుంది ఎక్కువ ప్రధానంగా. ఆ తర్వాత రోజు గడిచే కొద్దీ మధ్యాహ్నం సమయంలో, సాయంత్రం లోపల రజోగుణం బాగా ప్రధానంగా కనబడుతుంది. ఆ తర్వాత సాయంత్రం 6 అయిన తర్వాత మనలో తమో గుణం స్పష్టంగా కనబడుతుంది. అలా ఇక్కడ కూడా మహతత్వ టైంలో ఉన్నప్పుడేమో రజో సత్వ గుణాలు ప్రధానంగా కనిపించినాయి. కానీ మహతత్వ రూపాంతరం చెందిన తర్వాత అహంకారం లాగా అప్పుడు ఎక్కువ శాతము తమో గుణమే ఎక్కువ కనిపించింది. ప్రధానంలో ఉన్నప్పుడేమో 3 కలిసిపోయి ఉన్నాయి. మహతత్వగా వచ్చినప్పుడేమో సత్వ రజోగుణాలు బాగా కనిపించినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే ఎప్పుడైతే అహంకారం కింద రూపాంతరం చెందిందో అప్పుడు ఏం జరిగింది, తమో గుణం బాగా ప్రధానం కనబడింది. అంటే ఈ భౌతిక సృష్టిలో ప్రధానంగా తమో గుణమే ఎక్కువ గోచరిస్తుంది. కాబట్టి దీంట్లో పడిన వాళ్ళందరూ కూడా తమో గుణంలోనే ఎక్కువ వాళ్ళ కార్యాలు నిర్వర్తిస్తారు. మొదట్లో అందరం కూడా తమో గుణంలోనే మనం పుడతాము. కానీ తర్వాత ఆ తల్లిదండ్రుల యొక్క చూపించే సంస్కారాలు, ఆ తర్వాత గురు యొక్క ఆధ్వర్యంలో ఎప్పుడైతే వాళ్ళు శిక్షణ పొందుతారో, తమో గుణంలోంచి క్రమక్రమంగా వాళ్ళు రజోగుణంలోంచి క్రమక్రమంగా వాళ్ళు సత్వగుణంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకే పుట్టిన ప్రతి జీవుడు మొదట ప్రకృతిలో పుడతాడు. ప్రకృతి స్వభావమే తమో గుణం. ఎందుకంటే అహంకారంతో నిండిపోయింది భౌతిక సృష్టి అంతా కూడా. చూడండి, ఇంత మంచి కూడా భౌతిక సృష్టి మొదట్లో ప్రధానంగా ఉండింది. ఆ తర్వాత మహతత్వగా అది రూపాంతరం చెందింది. ఆ తర్వాత తర్వాత అహంకారం కింద రూపాంతరం చెందింది. అంటే రూపం మార్చుకుంటూ వచ్చింది. అది ప్రధానంగా ఉన్నప్పుడు గుణాలేం పెద్దగా బయట కనబడాల. మహతత్వగా వచ్చినప్పుడేమో 2 గుణాలు బయటకు వచ్చినాయి. బట్ అహంకారంగా మారినప్పుడు మాత్రం పూర్తిగా తమో గుణంలోకి ఎక్కువ అది డామినేట్ చేస్తుంది అన్నమాట. ఆధిపత్యం చెలాయిస్తా ఉంది అహంకారంలో. ఇటువంటి అహంకారం ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఎప్పుడైతే ఒక జీవుడు లోపల పడతాడో, ఆ అహంకారం సంబంధించినటువంటి ఆ యొక్క తమో గుణం ఏదైతే ఉందో అది వెంటనే తనకి అడ్డుకునేస్తుంది.
ఎందుకంటే జీవుడు చాలా తేలిగ్గా వాటి ప్రభావంలోకి పడిపోతాడు. ఇప్పుడు మనం సింపుల్ గా చెప్పాలి అంటే ఆ, ఇప్పుడు బజ్జీ తీసుకొని వెళ్ళి బజ్జీ మనం ఉల్లగడ్డ కావచ్చు, లేకపోతే అరటి కావచ్చు. మనము ఒక ఆ, ఒక డీస్ నిండా మన శనగపిండి వేసుకుందాం మనం. దాంట్లో కానీ మనం కానీ ఆ, ఆ, అరటి 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 కానీ, లేకపోతే అంటే ఉల్లగడ్డ కానీ మనం దాన్ని కట్ చేసింది కానీ దాంట్లో కానీ చేసే వెంటనే ఏమవుతుంది, దానికి మొత్తం శనగపిండి అంటుకునేస్తుంది కదా. శనగపిండి అంటుకోవడంతో పాటు దాంట్లో వేసిన ఉప్పు దాంట్లో కూడా ప్రవేశించేసింది. ఏది, ఆ ఉల్లగడ్డలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క అరటి ఇదిలో కావచ్చు. దాంట్లో కూడా ఎట్లయితే ప్రవేశించిందో అట్లానే మనలో కూడా ప్రవేశించేసింది అనమాట తమోగుణం. ఎట్లయితే ఈ జీవుడు ఎప్పుడైతే ఈ ప్రకృతిలో పడ్డాడో, అంటే ఎట్లయితే మనం ఉల్లగడ్డ వేసుకొని దీంట్లో పడతామో, దీంట్లో పెడతాము, దీంట్లో శనగపిండిలో వెంటనే దానికంతా కూడా ఈ శనగపిండి అందుకోబోతుందో, జీవుడిగా మనం దీంట్లోకి వచ్చిన తర్వాత ఆ, ఈ భౌతిక ప్రకృతి మొత్తం మనకి అంటుకోబోయింది అనమాట. అహంకారంతో కూడుకున్నటువంటి ఈ ప్రకృతిలో మనం అంటుకోబోయాం మనం. అందుకని ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం దాంట్లో మనం వేస్తామో, శనగపిండి వేసిన తర్వాత అది మొత్తం అంటుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాం, వెంటనే ఇది నూనెలో వేస్తాం. నూనెలో వేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఉల్లగడ్డ లేదా అరటి దాని లక్షణాలన్నీ కోల్పోతున్నాయి. దాని ఒరిజినల్ లక్షణాలన్నీ కోల్పోయేసి బాగా ఉడికిపోయి దాంట్లో మొత్తం ఏమెక్కేసింది, ఉప్పు, దానికి మనం ఇంకేదైనా మనం కలిపి ఉంటే పిండిలో, అది కూడా లక్షణం ఎట్లా ఎక్కేస్తున్నాయో అట్లా మనం కూడా మన మీద పూర్తిగా ప్రకృతి మన లక్షణాలనే మార్చేస్తుంది. జీవుడిగా ఆత్మగణ లక్షణాలు నేను కృష్ణుడి యొక్క అంశాన్ని అయి ఉండి నాలో కృష్ణుడి యొక్క లక్షణాలు ప్రవహించాల్సింది పోయి, ఈ రోజు నేను ప్రకృతి యొక్క లక్షణాలు నేను నేను పొందుపరుచుకొని, నేను ప్రకృతి ఎలా నడవమంటే నేను కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నా. ఇప్పుడు ఇప్పుడు రాత్రి సమయం కదా. ఆ, ప్రకృతిలో తమోగుణం ఎక్కువ ప్రదర్శన వస్తుంది కాబట్టి మనిషి కూడా ఆటోమేటిక్ గా డల్ అయిపోతుంది. ప్రకృతిలో మధ్యాహ్నం పూట రజోగుణం బాగుంటుంది కాబట్టి మనిషి కూడా పరిగిస్తూ 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 సంపాదనలో పడుతుంది. అంటే మనము యాక్చువల్ గా కృష్ణుడు యొక్క అంశం అయినప్పటికీ కూడా మనము ఈ ప్రకృతిలోకి వెళ్ళి మనం పడ్డాం కాబట్టి ఈ ప్రకృతి తాలూకు యొక్క ఆ లక్షణాలన్నీ కూడా మనల్ని పూర్తిగా కమ్మేస్తున్నాయి అనమాట. మనల్ని ప్రకృతి కమ్మేస్తుండడం వల్ల నేను నేను కృష్ణుడు యొక్క అంశాన్ని నేను మర్చిపోయా. అసలు మర్చిపోయి ఈ ప్రకృతిలో ఉన్న అంశాల్లో భాగంగా నన్ను అన్వయించుకుంటున్నాను. ఈ ప్రకృతిలో భాగంగా నాకు కుటుంబం వచ్చింది, ఈ ప్రకృతిలో భాగంగా ఒక దేశం వచ్చింది, ఈ ప్రకృతిలో భాగంగా నాకు ఒక కులం వచ్చింది, ఒక మతం వచ్చింది. వీటన్నిటిని నా ఒరిజినల్ ఐడెంటిటీ, నా అసలైన ఉనికి అనుకుంటున్నాం మనం. కానీ ఇవన్నీ నాకు ఇచ్చిన ప్రకృతే నాకు ఇచ్చింది. ఇంకా ప్రకృతిలో అహంకారం ఉంది కాబట్టి అహంకారం రెండు ఇంచుమించుగా ఒకటిలాగే పనిచేస్తున్నాయి మనకి. ఎప్పుడైతే మనం గురువు యొక్క దశానిర్దేశంలో మనం పనిచేస్తామో, శాస్త్రాన్ని మనం చదివి గురువు యొక్క దశానిర్దేశం మనం పనిచేస్తామో, అప్పుడే మనం డివైడ్ చేయగలుగుతాం. అహంకారం నుంచి మనము వేరవ్వగలుగుతాం. మనము గురువు యొక్క దశానిర్దేశం కానీ లేకపోతే, భక్తి ప్రక్రియలో మనం సాధన చేయకపోతే ఆత్మ అహంకారం ఒకేలాగే పనిచేస్తాయి. మనకేమనిపిస్తుంది అంటే, నేను తీసుకున్న నిర్ణయం అంతా కూడా నేను మంచే తీసుకున్నాను, అది నా కోసమే నేను తీసుకున్నాను, అది నేనే తీసుకుంటున్నాననే భావంలో ఉంటున్నాం అనమాట. మనం తీసుకోవట్లే మన మ్యాక్సిమం నిర్ణయాలు. ఇప్పుడు మన అహంకారం తీసేసుకుంటున్న నిర్ణయాలన్నీ. కానీ భ్రమ ఏంటంటే నేనే తీసుకుంటున్నాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను అనుకుంటాం. కాదు, మనం అహంకారానికి బానిస అయిపోయేసి అహంకారం ఏ నిర్ణయం తీసుకోమంటే మనం అలా నిర్ణయం పరిగిస్తున్నాం అనమాట. సో హోల్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే,
జీవుడు ఎప్పుడైతే మహావిష్ణు యొక్క ఆ దివ్య దృష్టిలో నుంచి, ఆ కాంతి కిరణాల్లో నుంచి ఎప్పుడైతే ఆయన ఈ ప్రధానంలోకి ప్రవేశిస్తున్నాడో, ఆ ప్రధానంలో ఉన్నటువంటి గుణాలు అతనిలో అంటుకుంటున్నాయి. క్రమంగా ఆ గుణాల్లో సత్వ రజో నుంచి తమో గుణం అధికమవుతా ఉంది. పూర్తిగా ఆధిపత్యం చలాయిస్తూ ఉంది. అటువంటి ప్రకృతిలో వచ్చి ఇప్పుడు పడ్డా అనమాట. నేను చెప్పినట్టుగా ఇక్కడ మూడు వేళ్ళు ఉన్నాయి కదా, మధ్యలో మనం ప్రకృతిలో పుట్టాము. ఇప్పుడు ప్రకృతిలో భాగంగా మనం బయటకు వచ్చాము. బయటికి వెళ్తే సుకృతి, కిందకి వెళ్తే వికృతి. ప్రకృతిలో భాగంగా పుట్టిన మనము ఏనా, తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మికవేత్తలైతే, భక్తులైతే, లేదా గురువు ఆధ్యాత్మిక గురువుని మనం స్వీకరించినట్లయితే, మన ఈ ప్రకృతిలో నుంచి మన తమో గుణాలని దాటి, రజోగుణం దాటి అంతిమమైన సుకృతిలోకి వస్తాం. అంటే మనం పూర్తిగా వీటి యొక్క సంఖ్యల నుంచి మనం బయటికి రాగలుగుతాం. మనం కానీ సరిగ్గా తల్లిదండ్రులు కానీ మనం సరిగ్గా కానీ మనం కానీ వాళ్ళు మనకి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మనకి ఎటువంటి శిక్షణ కానీ ఇవ్వకపోతే మనం ఖచ్చితంగా మళ్ళీ వికృతిలో పడిపోతాం. అంటే జంతు జీవితంలోకి మనం వెళ్తాం. సో మనకి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తూనే ఉన్నాం. 95% మంది తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళ పిల్లలకు శిక్షణ ఇవ్వట్లేదు కాబట్టి, లేదా వాళ్ళు ఎవరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి గురువుని వాళ్ళు ఆశ్రయించలేదు కాబట్టి, ప్రకృతిగా అమాయకంగా పుట్టినటువంటి జీవులు, ముఖ్యంగా మనుషులు, క్రమంగా వాళ్ళు వికృతి వైపే వాళ్ళు ప్రయాణిస్తూ ఈ రోజు మనం ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయో మనం బాగా గమనించవచ్చు. యాక్చువల్ గా ప్రకృతిలో భాగంగా పుట్టిన మనము సుకృతితో, అంటే అలా మంచి ఆధ్యాత్మిక శిక్షణతో, భక్తిలో శిక్షణతో మనం యాక్చువల్ గా బయటపడాల్సిన మనం తమో గుణంలో ఇంకా 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 మనం కూరుకొని పోతున్నాము అనమాట. సో ఎప్పుడైతే ప్రధాన మహతత్వ అయింది, మహతత్వ అహంకారం అయింది, అహంకారం తమో గుణం బాగా ఆధిపత్యం చెలాయిస్తుందో, ఇప్పుడు ఈ తమో గుణం నుంచి 3 శక్తులు బయటకు వస్తాయి. ఏంటి ఆ శక్తి? జ్ఞానశక్తి, క్రియాశక్తి, ద్రవ్యశక్తి. జ్ఞానశక్తి అని అంటే తత్వగుణంలో భాగమైంది. క్రియాశక్తి జనరల్గా పనిచేసేటవన్నీ కూడా ఎలాంటిది? రజోగుణంలో ఉంటుంది. ద్రవ్యశక్తి పదార్థం అంతా కూడా తమో గుణంతో ఉంటుంది. బుద్ధేమో సత్వగుణం, క్రియ ఏమో రజోగుణం, పదార్థం ఏమో ద్రవ్యశక్తి, అదేమో తమో గుణం. ఈ మూడు శక్తులు ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి? తమో గుణంలో నుంచి బయటకు వస్తున్నాయి. తమో గుణం నుంచి బయటకు వచ్చినప్పుడు మనం ఆలోచించే, ఇప్పుడు మన బుద్ధి కూడా తమో గుణమే ఉంటుంది, మనం చేసే పనులని కూడా తమో గుణంగానే ఉంటుంది, మనం వాడే పదార్థాలు కూడా తమో గుణంలోనే ఉంటాయి. అందుకే జీవుడు ఫస్ట్ పుట్టినప్పుడు తన క్రియలన్నీ కూడా తనకేమీ తెలియదు. సో తనకంటూ ఉన్నాయి, తనకన్నీ తన వాసనలు ఉన్నాయి, తన స్వభావం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ చిన్న వయసులో ఆ జ్ఞానం కావచ్చు, లేకపోతే ఆ సంస్కారాలు కావచ్చు, ఏది త్వరగా బయటికి రావు వెంటనే. అది కాలక్రమంలో పెరిగే కొద్ది ఎన్ని బయటకు వస్తాయి అన్నమాట. ఇవన్నీ అవి బయటకు వచ్చే లోపల తల్లిదండ్రులు, గురువు ఏం చేయాలంటే వాళ్ళ భక్తి విత్తనాలు నాటేసేయాలి. ఇప్పుడు మనమే చూసుంటాం, మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి పని మనకి అమాయకత్వం కనబడుతుంది, మనం ఎంతో ఆనందపడతాం. కానీ అదే వాళ్ళు ఒక 10 సంవత్సరాల తర్వాత అదే పనులు చేశారు అనుకోండి, వాళ్ళ వెనకాల వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో అని మనకి ఆ థాట్ ప్రాసెస్ లోకి వెళ్తాం, ఆలోచనలో వెళ్తాం. అంటే తర్వాత వాళ్ళలో ఉత్పన్నమయ్యేటువంటి జ్ఞానము లేదా ఆలోచనలు లేకపోతే ఏదైనా సరే, వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు పనిచేయడం ప్రారంభిస్తారు. బట్ అంతకు ముందు మాత్రం వాళ్ళు అమాయకంగానే ఉన్నారు. ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాసనలు ఇంకా అవి బయటికి రాలేదు, అవి చాలా ఇంకా విత్తన స్టేజ్ లో ఉన్నాయి. కాబట్టి ఆ సమయంలో మనకు కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వగలిగితే, ఆధ్యాత్మిక శిక్షణ కానీ ఇవ్వగలిగితే, అంతకుముందు ఏవైతే ఆ వాసనలు ఉన్నాయో ఆ వాసనలు అక్కడికక్కడే వాటిని మనం బయటికి నెట్టేయవచ్చు అనమాట. అవకాశం 100% ఉంది.
ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వమో ఆటోమేటిక్ గా వాళ్ళ పాత గత స్వభావము గత జీవితాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోరికలు అన్ని బయటికి రావడం మొదలు పడతాయి. దాంట్లో భాగంగా వాళ్ళ జ్ఞానశక్తి వాడచ్చు, క్రియాశక్తి, ద్రవ్యశక్తి మొత్తం వాడతారు అనమాట. దానివల్ల వాళ్ళ గుణ ప్రభావంలో పడి వాళ్ళ అనేక సమస్యలు, కష్టాలు మనం ఎదుర్కొంటాము. కాబట్టి నేను చెప్పినట్టుగా ద్రవ్యశక్తి నుంచి ఏమొస్తాయి? స్థూల పదార్థాలు ఏర్పడతాయి. ఆకాశం, భూమి, నిప్పు, నీరు, అంటే పంచభూతాలన్నీ దేంట్లో నుంచి స్టార్ట్ అయినాయి? ద్రవ్యశక్తి నుంచి స్టార్ట్ అవుతాయి. మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా దేంట్లో నుంచి స్టార్ట్ అయినాయి? క్రియాశక్తి నుంచి స్టార్ట్ అయినాయి. అలాగే జ్ఞానశక్తి నుంచి ఎవరు తయారవుతున్నారు అని అంటే ఇంద్రియ దేవతలు ఉత్పన్నం అవుతున్నారు. ఇంద్రియ దేవతలు. సో ద్రవ్యశక్తి నుంచి పదార్థాలు, క్రియాశక్తి నుంచి ఇంద్రియాలు. ఎందుకంటే ఇంద్రియాలు కదా మన చేత అన్ని మన చేత ఆడిస్తాయి, మన చేత పనులు చేపిస్తాయి. కాబట్టి క్రియాశక్తి నుంచి ఇంద్రియాలు బయటకు వస్తున్నాయి. జ్ఞానశక్తి నుండి ఎవరు వస్తున్నారు? ఇంద్రియ 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 దేవతలు వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంద్రియాల దగ్గర ఇంద్రియ దేవతలు కూడా ఉంటారు. ఆ ఇంద్రియ దేవతలకు ఆజ్ఞ మేరకే మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. కాబట్టి మనం తిన్నవి మనం అనుభవిస్తూ, మనం ఆస్వాదిస్తూ తృప్తిగా ఆనందంగా ఉండగలుగుతాం. ఈ ఇంద్రియ దేవతలు కానీ వాళ్ళ ఆజ్ఞ కానీ లేకపోతే, ఉదాహరణకి ఇప్పుడు మన నాలిక ఉంది. నాలిక మనకి చూడడానికి అది ఆకారంలో ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ రుచి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అవి కానీ ఆ చెడిపోయాయి అనుకోండి, లేదా ఇంకేదైనా ఒక జబ్బు వచ్చి పూర్తిగా మనకు నాలిక చేదులాగా అయిపోయి లోపల ఉన్నటువంటి ఏదైతే మనకి రుచినిస్తాయో ఆ యొక్క అంశాలు పూర్తిగా నశించిపోయినాయి అనుకోండి, మనం ఎంత తిన్నా కూడా మనకి ఎక్కడ తృప్తి ఉండదు. ఎందుకంటే ఆ రుచిని మనం ఆస్వాదిస్తే తప్ప మనసులో ప్రశాంతత రాదు. ఆ రుచి ఇప్పటికి కూడా మనము ఆస్వాదిస్తున్నామంటే లోపల ఆ ఇంద్రియ దేవతలు ఉన్నారు అనమాట. ఆ రుచికి సంబంధించినటువంటి ఆ బడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవి కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనం తిన్నది అంతా కూడా మనకి తృప్తికరం ఇస్తుంది. ఒకసారి మనమే ఆలోచిద్దాము. మన నాలిక ఉంది, తినాలని ఉంది, మనం అనుకుంటాం ఒక్కోసారి ఏమంటే ఈ టైంలో బాగుంది కాబట్టి ఈ టైంలో మనకి బజ్జీలు తినాలనిపిస్తుంది అంటాం మనం. ఆ టైంలో మనకు కనీసం బజ్జీ కాదు, మనం బోండా ఇచ్చినా సరే, ఇంకోటి ఇచ్చినా సరే అది తృప్తి ఇవ్వదు. అది రుచికరంగా ఉన్నా సరే. ఎందుకంటే మనం ఏదైతే ఆస్వాదించాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్ గా అదే పదార్థం వస్తే తప్ప మన ఆ రోజు మనం తృప్తి పడం మనం. అలాంటిది అసలు ఆ రుచికి ఇచ్చేటువంటి ఈ అంశాలు అసలు పూర్తిగా నశించిపోయినాయి అనుకోండి. ఆ ఇంద్రియ దేవతలు ఎవరైతే దాని ప్రక్రియను కానీ ఆపేశారు అనుకోండి, దాన్ని పనిచేయడం కానీ నిలిపించేశారు అనుకోండి, మనం ఇంతకు ముందు మనం చెప్పిన బజ్జీ బదులు మనం బోండా ఇస్తేనే మన వల్ల కాదు, మనం ఇది మనకి తృప్తినివ్వదో, అసలు ఇంకా రుచి రుచి ఆస్వాదించేటువంటి ఆ రుచి ఇచ్చేటువంటి ఆ అంశాలే మొత్తంగానే మందబడిపోతే మనం ఎంత తింటే ఏం తృప్తి పడతాం మనం ఇంకా. అంటే అక్కడ ఎవరు అవసరం అన్నది ఇంద్రియ దేవతలు అవసరం. వాళ్ళ జ్ఞానశక్తి నుంచి వాళ్ళు ఉత్పన్నం అవుతున్నారు వాళ్ళు. అంటే ప్రతి స్థాయిలో ఇక్కడ కూడా మనం గమనిస్తే ప్రతి స్థాయిలో మనం అనుభవించాలన్నా సరే, మనం పని చేయాలన్నా సరే, ఏదైనా ఆలోచించాలన్నా సరే మనకి భగవంతుడి యొక్క శక్తి అవసరం. రెండోది కాలం, ఓకేనా? ప్లస్ ఎన్ని రూపాంతరాలు జరుగుతూ ఉండాలి ప్రతి స్థాయిలో. అలా జరగకపోతే, అంటే భగవంతుడి యొక్క దయగాని లేకపోతే, కాలక్రమంలో ఇవి కానీ రూపాంతరాలు కానీ చెందకపోతే ఖచ్చితంగా మనం ఎక్కడా కూడా తృప్తిగా మనం జీవించలేము, మనం హాయిగా ఉండలేము ఇక్కడ. అంటే నేను కొలిచినా కొలవకపోయినా, నేను పట్టించుకోకపోయినా, నేను ఆయన ద్వేషించినా సరే, ఈరోజు మనం ఇక్కడ హ్యాపీగా కానీ ఉంటున్నాము అని అంటే మన ఇంట్లో వాళ్ళు మన వండుకొని తినగలుగుతున్నాం, టైం నిద్ర వస్తా ఉంది, టైంకి మనం తింటా ఉంటే ఆ ప్రతిదీ పోయి అరుగుతా ఉంది, మన కళ్ళు మనం చూస్తూ ఎన్నో అందాలను చూస్తూ మనం ఎన్నో సార్లు ఎంతో ఆనందాన్ని మనం పొందాము.
అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఇంద్రియానికి ఇంద్రియ దేవతలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఆ ఇంద్రియ దేవతలు ఎలా పనిచేస్తారంటే వాళ్ళు భగవుడి యొక్క దయ లేకపోతే వాళ్ళు పనిచేయలేరు. అంటే ఆ లెక్కన కనుక మనం వెతుకున్నాం అనుకోండి, ఈ రోజు మనం కష్టపడుతున్నటువంటి ప్రతి రూపాయి, మనకు దొరికినటువంటి ఈ బంధువులు, స్నేహితులు, వాళ్ళ మధ్య మనం చేసే సంభాషణల వల్ల మనం మాట్లాడే విషయాలు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాయి అని అంటే, ఓకే, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క దయ, భగవంతుడి దయతో పనిచేసినటువంటి ఇంద్రియ దేవతలు, ఆ ఇంద్రియ దేవతల యొక్క అనుగ్రహంతో మనం ప్రతి విషయాన్ని మనం ఈరోజు ఆనందం పొందే అవకాశం తీసుకుంటాం. ఉదాహరణకి కొంతమందికి కళ్ళు కనబడట్లేదు, బయటికేమో కళ్ళేమో గుడ్లు కనబడుతున్నాయి, కానీ లోపల ఉన్నటువంటి చూపు పోయింది. ఆ చూపు రావాలన్నా సరే, చూపు ఉన్నా సరే ఇంద్రియ దేవతలు ఉండాలి అక్కడ. బయటికేమో చెవులు కనబడుతున్నాయి, ఇవి చెవులు అంటున్నది, ఇది యాక్చువల్ చెవు కాదు. లోపల ఉన్న ఆ వినికిడి ఏదైతే స్తోత్ర అంటారు, దాంట్లో ఉన్న సూక్ష్మ అవయం పేరు స్తోత్ర అంటారు. స్తోత్ర అంటే ఆ బయట నుంచి వచ్చే శబ్దాలని అది ఒక ఒక మనకి వినకిడి తీసుకొచ్చేటువంటి లోపల ఇంకొక సూక్ష్మమైన ఒక అవయవం ఉంది. అది ఒక ఇంద్రియ దేవత మీద ఆధారపడుతుంది. అంటే మన శరీరం అంతా కూడా ఈ రోజు మనం, ఓకే, దేవుణ్ణి కూడా మర్చిపోయే స్థితికి మనం వెళ్ళిపోయి ఉన్నాం. అదేమన్నా అంటే నాకేం తక్కువ, ఇక్కడ ఉండి నేను అనుభవించడానికి ఇక్కడ అంతా, ఈ డబ్బు, ఈ దర్పం, ఈ హోదా, ఈ తెలివితేటలు, ఈ చదువు అంతా ఎవరి వల్ల వచ్చిందంటే నా వల్లే వచ్చింది, నేనే చేస్తాను. నిజంగా మన తెలివితేటలు మనం తయారు చేసుకున్నామా, లేకపోతే మనకి ఈ రుచులు ఈ విధంగా మనం మనం ఆస్వాదించినప్పుడు మనం ఈ విధంగా తృప్తి పడాలని చెప్పేసి మనం డిజైన్ చేసుకున్నామా? కొంతమంది మధ్య ఉన్నప్పుడు మనకి ఆ ప్రేమాభిమానాలు పొంగుతున్నాయి చూసారా మనకి, అవి ఆ ఎమోషన్స్ అన్ని మనం సృష్టించుకున్నాం. ఆ ఎమోషన్స్ అన్ని ఏది మంది కాదనమాట, మన వల్ల అసలు ఏమీ కాదనమాట. భగవంతుడు ఈ రోజు కూడా ఆయన మన మీద దయచేశాడు కాబట్టి ఈ రోజు మనం ఇంకా మనం కూర్చొని మాట్లాడుతున్నాం అన్నమాట, వింటున్నాం, మనం చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నాం. అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఒక ఒక క్రియలో పెట్టాలి అని అంటే ఎన్ని అవయవాలు పనిచేయాలా, లోపల బుద్ధి పనిచేయాలా, మనసు పనిచేయాలా, ఇంద్రియాలు పనిచేయకపోతే మనం మనకి అసలు ఎలా బతకగలుగుతాం, ఎలా జీవించగలుగుతాం? ఇవన్నీ అసలు ఈ ప్రకృతిలోకి ఒక్కోటి ఎంత అద్భుతంగా, ఎంత చాకచక్యంగా, ఎంత నైపుణ్యంతో భగవంతుడు వీటన్నిటిని తయారు చేసి మనం కోరికన్న కోరిక ఏంటది, నేను నేను మాత్రమే ఆనందంగా ఉండాలి, నేను మాత్రమే సంతోషంగా ఉండాలి, నేను మాత్రమే ఆస్వాదించాలి, నాకు నేను భగవంతుడికి అతీతంగా నేను జీవించాలి అన్న ఆ ఒక కోరిక వల్ల మనకి భగవంతుడు ఇటువంటి ఒక ప్రకృతి సృష్టించాల్సి వచ్చింది ఆయన. లేకపోతే ఆయనకి ఇది సృష్టించాల్సిన అవసరం ఆయనకి లేనే లేదు. ఆయన మనం పట్టించుకోకపోయినా, మనం ఆయన గురించి మనం తలుచుకోకపోయినా, కానీ మనకు రావాల్సింది మాత్రం ఆయన చేస్తూనే ఉన్నాడు, చేయించుకుంటూనే ఉన్నాడు. కాబట్టి ప్రతి స్థాయిలో మనకి భగవుడి యొక్క శక్తి, భగవుడి యొక్క కాలం, ఈ రూపాంతరాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ వాటి వల్లనే మనం ఈరోజు జీవించగలుగుతున్నాం. ఇదే సింపుల్ గా అది ఇంగ్లీష్ లో ఫ్లో చార్ట్ గాని తీసుకుంటే, మొదట్లో ప్రధానం ఉంది పైన. సో మూడు గుణాలు ఇన్యాక్టివ్ గా ఉన్నాయి, నిష్క్రియగా ఉన్నాయి. అండ్ మూడు గుణాలు అన్ని కలిసిపోయి ఉన్నాయి. తర్వాత రూపాంతరం చెందుతుంది మహాతత్వలాగా. ఆ మహాతత్వలో రెండు సూత్రాలు ఉన్నాయి. రెండు తత్వాలు ఉన్నాయి, మహాతత్వం, రెండు సూత్ర తత్వాలు. అంటే సింపుల్ గా ఇంకేం లేదు. ఒకటేమో సత్వగుణంలో ప్రధానంగా ఉంది, ఇంకోటేమో రజోగుణం. చెప్పాను కదా, మహాతత్వంలో ఈ రెండు గుణాలు ప్రధానం అవుతాయి. ఆ తర్వాత మహతత్వ అహంకారం కింద అది రూపాంతరం చెందుతుంది. అది ప్రిడామినెంట్ గా అధికంగా తమో గుణంలో. ఆ తమో గుణం నుంచి వచ్చేటువంటి సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి. మళ్ళీ తమో గుణం నుంచి మూడు గుణాలు బయటకు వస్తాయి అహంకారం నుంచి.
దాని తర్వాత సత్వగుణం నుంచి ఆ జ్ఞానశక్తి, రజోగుణం నుంచి అదే క్రియాశక్తి, తర్వాత తమోగుణం నుంచి ద్రవ్యశక్తి వస్తున్నాయి. ఆ తర్వాత ఈ ఈ యొక్క సత్వగుణం నుంచి ఏమొస్తున్నాయి? సారీ, నేను చెప్పినట్టుగా సారీ, ఈ జ్ఞానశక్తి నుంచి ఏమొస్తున్నాయి? ఇంద్రియ దేవతలు వస్తున్నారు. మనసు ప్లస్ ఇంద్రియ దేవతలు వస్తున్నారు. ఓకే. తర్వాత క్రియాశక్తి అంటే పని చేయడానికి ఏమేమి కావాలా? ప్రాణం కావాలా, ఇంద్రియాలు కావాలి, బుద్ధి కావాలి. అలాగే ద్రవ్యశక్తి నుంచి ఏమొస్తున్నాయి? ఇంద్రియ 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 ఇంద్రియాలు, ఇంద్రియ పదార్థాలు వస్తున్నాయి. తర్వాత ఇంద్రియ పదార్థాలు ఏమున్నాయి? పంచభూతాలు కూడా అక్కడ నుంచి బయటకు వస్తాయి, ద్రవ్య పదార్థాలు కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఒక్కోటి రూపాంతరం చెందుతూ ఒక్కొక్క అంశము ఈ యొక్క ప్రకృతిలోకి ప్రవేశిస్తున్నాయి. మనసు ప్రవేశించింది, బుద్ధి ప్రవేశించింది, ఇంద్రియాలు ప్రవేశించినాయి, ఇంద్రియ దేవతలు ప్రవేశించారు, ఓకేనా? పంచభూతాలు ప్రవేశించినాయి, ఇంద్రియార్థాలు కూడా ప్రవేశించినాయి, అన్ని ప్రవేశిస్తున్నాయి లోపల. కాకపోతే అన్ని ప్రవేశించినాయి కానీ మొత్తం 23 అంశాలు ప్రవేశించాయి లోపలికి. మొత్తము 23 అంశాలు ప్రవేశించాయి. అయితే ఇవన్నీ కూడా ప్రవేశించాయి కదా, కానీ ప్రవేశించినప్పటికీ కూడా ఇవి ఈ ఈ అంశాలు ఏవి కలవలేకపోతున్నాయి వాటంతా అవి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాం, ఇప్పుడు మనం బొమ్మలు తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళు మనం ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఇస్తారు? వాళ్ళు ఒక బొమ్మ ఇచ్చినప్పుడు తల వేరు చేసి, మొండెం వేరు చేసి, తర్వాత 2 చేతులు, 2 కాళ్ళు వేరు వేరు చేసి మనకు ఒక ప్యాకెట్ చేసి ఇచ్చారనుకోండి. అన్ని అంశాలు ఉన్నాయి దాంట్లో, కానీ అవన్నీ ఇంకా కలవట్లేదు, ఇంకా అవి సరైన పద్ధతిలో అవి అమర్చబడాల. ఇంకా మనం ఏం చేయాలా? ఆ ప్యాకెట్ తీసుకొని మనం ఒక్కొక్కటి మనం అమర్చి దాంట్లో బ్యాటరీలు వేసి దాని తర్వాత మనకు కావాల్సిన విధంగా మనం దాని చేత నడిపించుకోవచ్చు. దాంతో దాన్ని మనం ఆడుకోవచ్చు, దాని చేత మనం పని చేయించుకోవచ్చు. ఎట్లాగైతే మనకు ఏదైనా మన వస్తువు కొనుక్కుని ఒక్కోసారి మనకి ఏం చేస్తారు, పార్ట్లుగా చేసి మనకి ఇస్తారు. ఎందుకంటే అదంతా అసెంబ్ల్ చేసే ఇంత పెద్ద పార్సల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అది రిస్క్ తీసుకోకుండా వేరు చేసి మనకు ఒక చిన్న మాన్యువల్ ఇస్తారు, ఈ విధంగా మీరు అన్ని అమర్చుకోండి అని. అట్లానే ఇప్పుడు ఈ భౌతిక ప్రకృతిలో మనసు, అహంకారము, బుద్ధి, ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు, పంచభూతాలు అన్ని వచ్చేస్తున్నాయి ఇప్పుడు. కానీ ఈ 23 అంశాలు వాటితో అవే కలవలేవు అసలు. వాటంతట అవే కలవలేవు. ఎట్లయితే మన బొమ్మలు ఇచ్చినటువంటి ఏదైతే విడివిడిగా మనకి భాగాలు ఇచ్చారో వాటంతా అవి ఎప్పటికైనా కలవగలుగుతాయి. వాటంతా అవి ఎప్పటికీ కలవలేవు. అవి ఖచ్చితంగా అక్కడ ఎవరో ఒకరు వచ్చి వాటన్నిటిని కలపాలి. కాబట్టి మొత్తం ఇప్పుడు కార్యశక్తి అని అంటున్నారు, మొత్తం ఇప్పుడు ఏంటంటే మొత్తం 23 అంశాలు ఏర్పడినాయి అట్లా. కానీ సరైన విధంగా అవి సమీకరించలేకపోతున్నాయి, అవి కలవలేకపోతున్నాయి అన్నమాట అవి. కాబట్టి మనం కానీ గమనిస్తే కనుక ఇప్పుడు భగవంతుడి యొక్క సృష్టి శక్తి ప్రవేశిస్తున్న లోపలికి, భగవంతుడి యొక్క సృష్టి శక్తి ప్రవేశిస్తున్నాయి లోపలికి. ఎప్పుడైతే సృష్టి శక్తి లోపలికి ప్రవేశిస్తున్నాయో అప్పుడు అన్ని కూడా సమీకరించబడుతున్నాయి. అన్ని ఏ పార్ట్స్ ఆ పార్ట్స్ వచ్చి ఒకటి కలుసుకుంటున్నాయి అన్నమాట. సపోజ్ ఒక జీవుడు ఏర్పడాలనుకోండి, ఆల్రెడీ జీవుడు లోపల ఉన్నాడు, కాకపోతే ఆయనకి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఏర్పడాల, అంటే అవన్నీ వచ్చి ఒకదానికి కలవట్లేదు. అవి ఎప్పుడైతే భగవంతుడి యొక్క సృష్టి శక్తి లోపలికి ప్రవేశించిందో ఆ శక్తి ఏం చేస్తుందంటే అన్నిటినీ సమపాలల్లో అన్నిటినీ వాటి విభాగాలు ఏమవుతున్నాయి, భాగాలన్నింటినీ కలుపుతా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు జీవుడు ఉన్నాడు, జీవుడితో పాటు ఏముంది? స్వభావం ఉంది, వాళ్ళ కర్మ ఉంది కదా. అవి ప్రవేశించేటప్పుడే, కాలదక్ష ప్రవేశింపజేసేటప్పుడే
జీవుడితో పాటు స్వభావము కర్మ వచ్చింది కాబట్టి ఆ స్వభావ కర్మను బట్టే పంచభూతాలు, తర్వాత ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇంద్రియ దేవతలు అందరూ ప్రవేశించి ఒక ప్యాకేజ్ చేస్తున్నారు అనమాట ఒక్కొక్క జీవుడికి అట్లా. అట్లా కొన్ని వేల కోట్ల జీవులకి ఇక్కడ వాటి కర్మ స్వభావాన్ని బట్టి కొంతమంది కుక్క శరీరాలు వస్తున్నాయి, కొంతమందికి ఏనుగు శరీరాలు వస్తున్నాయి, కొంతమందికి కోతి శరీరాలు వస్తున్నాయి, కొంతమందికి ఏమో మనిషి శరీరాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే, ఓకే, ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భగవంతుడి యొక్క సృష్టి శక్తి లోపల ప్రవేశించినప్పుడు అన్ని వాటి సంబంధించినటువన్నీ కూడా వెళ్ళి ఒక చిన్న చిన్న రూపాల కింద అవన్నీ తయారవుతున్నాయి. అట్లానే పంచభూతాలన్నీ కలిసిన తర్వాత బ్రహ్మాండాలు కూడా తయారవుతున్నాయి. తర్వాత గోళాలుగా తయారవుతున్నాయి. అంతకుముందేమో 23 అంశాలు కామ్గా అలా ఉండిపోయినాయి అంతే. ఏది వాటిలో ఎటువంటి చలనం లేదు. భగవంతుడు ఎప్పుడైతే ప్రవేశింపజేసిన తర్వాత శక్తి సృష్టి శక్తి ప్రవేశించి చేసిన తర్వాతే అన్ని వచ్చి కలుసుకుంటున్నాయి అన్నమాట. అయితే అన్ని కలుసుకున్నాయి కదా, కలుసుకున్న తర్వాత కూడా ఇంకా దాంట్లో ప్రాణం రాల. ఇంకా వాటంతట అవే అవే పనిచేసుకోవడానికి కావాల్సిన ప్రాణం ఇంకా రాల. ఉదాహరణకి నాకు చెప్పినట్టుగా అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం, బొమ్మ ఎగ్జాంపుల్. ఓకే, మనం చూస్తుంటాం ఆ మన బొమ్మలు విడివిడిగా ఎప్పుడైతే వాళ్ళు పంపించారో, ఎస్, మనం ఏం చేస్తున్నాం, అన్నిటినీ అసెంబుల్ చేస్తున్నాం. మనం తల ఎక్కడ రావాలి, కాళ్ళు ఎక్కడ రావాలి, మొండెం ఎక్కడ రావాలి, చేతులు ఎక్కడ రావాలి, అన్నిటినీ మనం ఇచ్చేస్తున్నాం. ఆ విధంగా భగవంతుడి యొక్క సృష్టి శక్తి ఏం చేస్తుందంటే అన్నిటినీ ఒక మంచి ఆకారం, మంచి మంచి రూపాలు ఇచ్చాయన్నమాట ప్రతి జీవులకి, అలాగే లోకాలకు కూడా ఇచ్చాయి. అయినా కూడా అవి బొమ్మలాగే ఉంది, బొమ్మలాగా ఏర్పడే ఒక రూపం వచ్చేసింది. అయినా కూడా బొమ్మ దాంతో అదే పోగలుగుతుందా? పోలేదు. దాన్ని ఏం చేయాలి? కీ ఇవ్వాలి మనకి. వాడే దాంట్లో ఏమి ఇచ్చింటాడు? ఒక చిన్న నాబ్ ఇచ్చింటాడు అనమాట. అది పెట్టి మనం ఏం చెప్తున్నాం, బాగా తిప్పుతాం అనమాట. తిప్పి దాన్ని వదిలితే అప్పుడే ఉంటుంది, అది నడుస్తుంది అనమాట. అట్లానే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే సృష్టి శక్తితో, భగవాన్ యొక్క సృష్టి శక్తితో అన్ని ఆకారాలు ఏర్పడినాయి. అన్ని ఒక దగ్గరకు వచ్చి వాటి రూపాలు తగినట్టుగా అవన్నీ ఏర్పడినాయి. కానీ ఎప్పుడైతే గర్భదక్షాయి విష్ణు ప్రవేశిస్తాడో బ్రహ్మాండాల్లోకి, సృష్టి ఎప్పుడైతే భగవంతుడు ప్రవేశిస్తాడో అప్పుడు దాంట్లోకి ప్రాణం వస్తుంది అనమాట. అంటే గర్భదక్షాయి విష్ణు ప్రవేశించడంతో పాటు ఏమవుతుందంటే అన్నిట్లో ప్రాణం వచ్చి వాటంతట అవి పని చేసుకోవడం ప్రారంభమవుతాయి. ఎట్లయితే మన కీ ఇచ్చిన తర్వాతే వాటి పని అవి చేసుకుంటాయో, గర్భదక్షాయి విష్ణు ప్రవేశించడం ఇప్పుడు 1000 సంవత్సరాల తర్వాత అన్ని పాటలన్నీ ఏర్పడినాయి. కానీ వాటంతట అవే ప్రాణం లేదు కాదు, వాటంతట అవే కలగలేకపోతున్నాయి. అట్లా 1000 సంవత్సరాలు నిష్క్రియగా ఏ పని చేయకుండా అవి అలాగే ఉన్నాయన్నమాట. 1000 సంవత్సరాలు. ఎప్పుడైతే ఆయన ప్రవేశించాడో అప్పుడు వాటికి ప్రాణం వచ్చి జీవులందరూ పనిచేయడం ప్రారంభించారు. ఎట్లయితే మన కీ తిప్పిన తర్వాత అన్ని బొమ్మలు పనిచేస్తాయో అట్లా అనమాట. ఆ తర్వాత గర్భదక్షాయి విష్ణు ఏం చేశాడంటే, ఇప్పుడు లోకాలు సృష్టించాలి కదా లోపల. ఇప్పుడు లోకాలు ఒకటి తర్వాత ఒకటి లోకాలు సృష్టించాలి కదా. అన్ని ఉన్నాయి, ఇప్పుడు లోకల్గా ఫామ్ అయినాయి. కానీ అవన్నీ ఒక క్రమ పద్ధతిలో వాటిని అమర్చాలి ఇప్పుడు. అలాగే బ్రాహ్మణ స్వభావం ఉన్నారు, క్షత్రియ స్వభావాలు ఉన్నారు, జీవులు ఉన్నారు, లోకాలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఒక పద్ధతిలో అమర్చాలి. కాబట్టి ఆ పద్ధతిలో అమర్చడానికి ఏం జరుగుతుందంటే ఈ గర్భదక్షాయి విష్ణువే ఒక విరాట్ రూపం కింద ఆ సమస్తానికి ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు అనమాట. ఆ మొత్తం బ్రహ్మాండానికి ఏమి ఇస్తాడు ఆయన? ఒక విశ్వరూపంలో భాగంగా ఆయన ఏం చేస్తున్నాడు? ఒక ప్లాన్ ఇస్తున్నాడు అనమాట, ఎలా ఈ లోకాలు అమర్చాలి అని.
అందుకనే ఉదాహరణ మనం అందుకనే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట. ఏంటది? ఇలాగా ఒక విశ్వరూపం లాగా ఆయన మొత్తం బ్రహ్మాండంలోకి ఆయన ఇంకొక రూపంలో మొత్తాన్ని ఆవరించి ఏ లోకాలు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ పద్ధతిలోకి అది అమర్చాలి అని ఆయన ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నాడు. ఎట్లాగైతే ఒక ఇంజనీరు ఒక ప్లాన్ ఇస్తాడో ఈ ఇల్లు ఇలా కట్టాలి అని చెప్పేసి, ఎక్కడెక్కడ గోడలు వస్తాయి, ఏ రూమ్ ఎక్కడ వస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఇనుము వస్తుంది, ఎక్కడెక్కడ ఎంతెంత సిమెంట్ మనం వాడాలని చెప్పేసి ఒక ప్లాన్, ఒక బ్లూ ప్రింట్ ఎట్టిస్తాడో, అంతకుముందు ఎలా ఉంది? సిమెంట్ యాడో ఉంది. ఓకేనా? ఆ, తర్వాత ఇసుక ఎక్కడో ఉంది, ఇటుకలు ఎక్కడో ఉన్నాయి, ఆ ఆ ఇనప కడ్డీలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అలా పడున్నాయి అన్నమాట. కానీ వాటన్నిటిని కూడా రైట్ వేలో, రైట్ పద్ధతిలో, ఎక్కడ ఏ పద్ధతిలో సిమెంట్ వాడాలి అంటే, దానికి సిమెంట్ ఎంత వాడాలా, పటిష్టంగా ఉండాలంటే సిమెంట్ ఎంత వాడాలి, దానికి ఎంత ఇసుక ఎంత వాడాలి, దానికి ఎంత నీళ్లు పోయాలి, ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు జరిగిందంతా అదే, ఇప్పుడు వరకు జరిగిందంతా. కానీ ఇప్పుడు దానికి ఒక రూపం ఇవ్వాలి, మొత్తం లోకాలన్నిటికీ, బ్రహ్మాండంలో లోపల అన్నిటికీ ఒక రూపం ఇవ్వాలి అని అంటే దానికి ఒక బ్లూ ప్రింట్ కావాలి. ఎట్లయితే మనకి ఇంజనీర్లు మనకి ఇస్తే, అది మన మున్సిపల్ ఆఫీస్కి పోయి మనం ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నాము, మేస్త్రికి ఇస్తున్నాము. ఈ బ్లూ ప్రింట్ ప్రకారంగా నువ్వు కట్టాలి అన్నట్టుగా. ఇది కూడా అంతే అన్నమాట. భగవంతుడు బ్రహ్మ వచ్చి మిగతా లోకాలని సృష్టించలు, ద్వితీయ ప్రక్రియ, ద్వితీయ శ్రేణి ప్రక్రియ లేదా సృష్టిని దానికి ముందరే భగవంతుడు ఒక విశ్వరూపంతో ఒక ఒక ప్లాన్ ఇచ్చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఈ విధంగానే ఇవన్నీ అమర్చబడాలి అని. ఓకే, అలా భగవంతుడు తన విశ్వరూపంతో మొత్తాన్ని ఆవరించి, ఎవరెవరు ఎక్కడ ఎప్పుడు ఎలా వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ కార్యాలు చేయాలో, అవి నడపబడాలో, అవన్నీ కూడా ఆయన ఆ, విశ్వరూపం ద్వారా ఒక నమూనాని ఇస్తున్నాడు అనమాట. ఆయన ఒక నమూనాని ఆయన ఇస్తున్నాడు. ఆ నమూనాను దృష్టిలో పెట్టుకొని మొత్తం సృష్టి అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంది. ఓకేనా? సో సింపుల్ గా చెప్పాలి అని అంటే, సో మొదట్లో కాలదక్షాయి విష్ణు తన యొక్క దృష్టితో, కాంతి కిరణాలతో ప్రధాన్ని ఆయన ఆ ఉత్తేజపరుస్తాడు. ఆ ప్రధాన క్రమంగా మహతత్వగా రూపాంతరం చెందుతుంది. అయితే ఆ రూపాంతరం చెందే క్రమంలో సత్వ రజో సత్వ రజోగుణాలు అధికంగా ఆ, ఆధిపత్యం చెలాయిస్తాయి. ఆ తర్వాత అది అహంకారం కింద రూపాంతరం చెందిన తర్వాత తమోగుణం బాగా అయితే, ఆ తమోగుణం నుంచి మళ్ళీ మనకి ద్రవ్య, జ్ఞాన, క్రియాశక్తులు వస్తాయి. దాంట్లో భాగంగానే దాంట్లో నుంచే సత్వ రజో తమో గుణాలు వస్తాయి. దాని తర్వాత వాటిల్లో భాగంగా మనసు, ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు అందరూ కూడా బయటకు వస్తున్నారు. కాలక్రమంలో 23 అంశాలు ఏర్పడుతున్నాయి పంచభూతాలతో సహా. కానీ అవన్నీ కూడా వాటితో అవే కలవలేకపోతున్నాయి కాబట్టి భగవంతుడి యొక్క ఆ సృష్టి శక్తి లోపలికి ప్రవేశించి అన్నిటినీ సమకూర్చుతున్నాయి. అయినా వాటిలో కదలికలు లేవు. అప్పుడు గర్భదక్ష విష్ణు ప్రవేశించడంతో అన్నీ కూడా వాటి వాటి క్రియలు చేసే, వాటి వాటి పనులు, అవి చేయవలసినటువంటి కార్యాలు, అవి నిమగ్నం అవడం స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ గర్భదక్ష విష్ణు ఏం చేస్తున్నాడు, తన విశ్వరూపంలో ఒక నమూనాలో భాగంగా పెట్టుకొని మొత్తం విశ్వానికి ఒక 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 షేప్ని ఇస్తున్నాడు. దాంట్లో ఎలా లోకాలని అమర్చాలో దానికి కావాల్సిన బ్లూ ప్రింట్ ఆయన ఇస్తున్నాడు అనమాట. మీరు కానీ గమనిస్తున్నట్లయితే, ఎందుకంటే మనం చూసాం ఇంతకు ముందు కూడా, ఆ ఇంతకుముందు విశ్వరూపం ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం కదా. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనం చూసాం విశ్వరూపం గురించి. ఆ విశ్వరూపాన్ని మనం ఊహించుకోవచ్చు. సో మనకి ఇక్కడ చెప్తున్నమాట, భగవానుడి యొక్క ఆ విశ్వరూపం యొక్క తలని సత్యలోకం కింద, పాదాలు అధమ లోకం వచ్చి పాతాళ లోకం మీద, అట్లా మనం ఊహించుకుంటూ అన్ని లోకాలు అమర్చుకుంటారు.
ఇది ఎక్కడ చూసాము? ఎప్పుడైతే ఇంకా కోరికలు తీరనటువంటి ఒక యోగి తన ధ్యానం దేని మీద పెడతాడు? ఇట్లా విశ్వరూపం మీద పెడతాడని చెప్పాం కదా. అదే విశ్వరూపమే ఈ రోజు సృష్టికి ఒక బ్లూ ప్రింట్ అయిన ఒక నమూనా అయింది. అట్లానే ఇంకో రకం కొంతమంది ఎలా ఊహించుకుంటారు విశ్వరూపాన్ని? తల బ్రాహ్మణుల కింద, భుజాలు క్షత్రియుల కింద, తొడలు వైశ్యుల కింద, పాదాలు శూద్రుల కింద. అది కూడా ఆ విధంగా ఊహించుకుంటారు. సో భగవంతుడు ఈ విధంగా విశ్వరూపంతో ఎవరెవరు ఎట్లా తయారు చేయబడాలి, ఎవరెవరు ఎక్కడ ఏ స్థలంలో పెట్టాలి అన్ని కూడా ఒక నమూనా ఇస్తున్నాడు అన్నమాట. ఇంకొంతమంది ఎలా ఊహించుకుంటారు, ఎలా విశ్వరూపం విస్తరిస్తున్నారంటే నడుం భాగం నుంచి పై భాగం వరకు స్వర్గలోకాలు, నడుం భాగం వచ్చి భూలోకము, నాభి భాగము, అలాగే కింద లోకాలు వచ్చి అధమ లోకాలు అంటే నరక లోకాలు. ఆ విధంగా కూడా వాటిని అమర్చబడుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా కానీ మనం కానీ గమనిస్తే కనుక భగవంతుడే స్వయంగా ఈ సృష్టిని సృష్టిస్తున్నాడు. కానీ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ కారదక్షాయ విష్ణు చూసారా ఎంత పెద్ద ప్రక్రియను చేస్తున్నాడు. దీంట్లో ఎన్ని అంశాలు జోడించబడ్డాయి. నేను మీకు జస్ట్ ఊరికనే పైన సారాంశం వరకే చెప్తున్నానమ్మా. ఎందుకనంటే ఇంతవరకు చెప్తేనే మనకి అంతంత మాత్రం మనకి అర్థమవుతుంది. లోపలికి లోతుకి వెళ్ళామంటే ఇంకా చాలా క్లిష్టమైనటువంటి ఇట్లా కాంప్లికేటెడ్ గా ఉన్నాయన్నమాట అంశాలన్నీ కూడా. బట్ ఇదంతా ఉద్దేశం ఏంటంటే, చెప్పిన ఉద్దేశం ఒకటి, ఇలాంటి కాలదక్షాయి విష్ణు ఎవరైతే ఇన్ని బ్రహ్మాండాలు సృష్టిస్తున్నాడో అలాంటి కాలదక్షాయి విష్ణు మనం కొలిచేటువంటి కృష్ణుడిలో ఒక చిన్న అంశం అన్నమాట. ఈ ఒక్క విషయం మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇవన్నీ మీకు అర్థం కాకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు. దేవతలు, బ్రహ్మాండాలు, అనేకమైన ప్రక్రియలు, మన ఊహకు అందని, మన కనీసం ఊహించలేనటువంటి విధంగా ఇక్కడ అనేక వేల కోట్ల బ్రహ్మాండాలు, అనేక లక్షల కోట్ల జీవులు, అనేక మంది వాళ్ళ కర్మలు ఎన్నో జరుగుతున్నాయి అన్నమాట. మనం ఒక భూలోకంలో ఎక్కడో ఒక ఆ, భూలోకంలో ఎక్కడో ఒక భారతదేశంలో ఎక్కడో ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఒక చిన్న గ్రామాల్లో ఉన్న మనం తెగ అల్లాడిపోతున్నాం అన్నమాట. తెగ గింజుకుంటున్నాం. ఆ కష్టము, ఈ కష్టము, ఇది అది ఎట్ట బయటపడాలా, అక్కడేం చేయాలా, ఇక్కడేం చేయాలా. కానీ మనం కొలిచేటువంటి భగవంతుడు ఎవరైతే కృష్ణుడు అని చూసారా, ఆయన ఎవరు అని అంటే ఇలాంటి వేల కోట్ల లక్షల బ్రహ్మాండాలని ఎవరైతే సృష్టించినటువంటి కారదక్ష విష్ణు ఉన్నాడో చూసారా, ఆ కారదక్ష విష్ణు ఆ కృష్ణుడు ముందర ఒక చిన్న అంశం అన్నమాట. జస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అట్లాంటి ఒక దేవదేవుడు శ్రీకృష్ణుడు నా యొక్క కర్మల్ని తొలగించలేడా? నేను కానీ ఆయన మీద నేను కానీ ఆధారపడితే, ఆయన్నే కానీ నేను నమ్ముకొని ఉంటే, ఆయన చెప్పిన విధంగా నా జీవితం నేను మలుచుకోగలిగితే, ఓర్పుతో సహనంతో వచ్చిన దాన్ని అంతా కూడా మనం భగవంతుడి మీద భగవంతుడి నమ్ముకుంటూ, అది ఎంత కష్టమైనా రానియండి, ఏదైనా రానియండి, ఏ స్థాయిలో రానియండి, నిజంగా కానీ కృష్ణుడు కానీ తలుచుకుంటే ఆయన ఆయన మనల్ని తలుచుకునేలాగా మన సాధన, మన సేవ, మన యొక్క కార్యాలు ఉన్నట్లయితే, నిజంగా ఆయన తలుచుకుంటే ఎంతసేపు ఇదంతా అసలు ఎంతసేపు ఇదంతా అసలు ఆయనకి. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. మనం ఈ మొత్తం ఈ
ఈ సృష్టి సంబంధించినటువంటి ఏవైతే మనం అంశాలు మనం డిస్కస్ చేసుకుంటున్నామో కొన్ని మనకి అర్థం అవుతాయో అర్థం కావు, మనకేం పెద్దగా పట్టించుకోవాల్సి వస్తుంది. ఇంత ఘనంగా చేసేటువంటి ఈ కాలదక్షాయి విష్ణు భగవుడి యొక్క అంశంలో ఆ దేవాదేవుడు శ్రీకృష్ణుడి దాంట్లో ఒక చిన్న అంశం అన్నమాట. అంటే ఇదే చిన్న అంశం అంటే ఇంకా భగవంతుడి యొక్క స్థాయిని అర్థం చేసుకోండి, భగవంతుడి యొక్క స్థితి అర్థం చేసుకోండి. అందుకనే మీరు కానీ గమనిస్తే 10వ అధ్యాయంలో, భగవద్గీత 10వ అధ్యాయంలో ఆఖరి 41, 42 శ్లోకాల్లో కానీ మీరు కానీ చూస్తే కనుక ఇదే విషయాన్ని అక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అక్కడ మెయిన్ గా సార్ మీ దగ్గర భగవద్గీత కానీ బుక్ ఉంటే కూడా మీరు తీసి చూడొచ్చు. 10వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా ఒక్కొక్క దాంట్లో ప్రవేశించాడు, సారీ ఒక్కొక్క ఆ, 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 అంటే తన విభూతుల్ని తన యొక్క శక్తుల్ని, తన ఐశ్వర్యాన్ని ఆయన ప్రదర్శిస్తున్నాడు అనమాట 10వ అధ్యాయంలో. చెప్తున్నప్పుడు 42వ శ్లోకంలో కృష్ణుడు అంటాడు అనమాట. ఏమంటాడంటే, ఓ అర్జున, ఈ సమస్తమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? నా ఒక్క అంశం మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వముని నేను వ్యాపించి పోషిస్తున్నాను. అంటే కృష్ణుడు ఏమంటున్నాడండి 10వ అధ్యాయంలో, నేను నేను ఐరావతంలో నేను ఇంద్రుడిని, సారీ అది ఏనుగుల్లో నేను ఐరావతాన్ని, ఓకే. అలాగే పాండవుల్లో నేను అర్జున్ని, పర్వతాల్లో నేను హిమాలయాన్ని. అంటే ఏదైతే నువ్వు ద బెస్ట్ నువ్వు చూస్తున్నావో, ఏదైతే నీకు అత్యద్భుతంగా కనబడుతుందో అది నా యొక్క సృష్టే అని నువ్వు అర్థం చేసుకో అర్జున అని చెప్పేసి ఏదైతే ఆ 10వ అధ్యాయంలో వరుసగా తన విభూతి యోగం మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాడో ఫైనల్ గా కృష్ణుడు ఏమంటాడంటే అర్జునుడితో, ఇంత నేను డిస్కస్ చేయాల్సిన అవసరం నీకు లేదు అర్జున, ఇంత జ్ఞానం ఇచ్చే అవసరం నాకేంటి, ఓకేనా? ఇంత అవసరం ఏముంది అసలు, ఓకేనా? నా ఒక అంశం చాలు, ఓకేనా? ఈ విశ్వం మొత్తాన్ని వ్యాపించగలుగుతుంది, వ్యాపించి పోషిస్తా ఉంది. నా అంశం ఒకటి, చిన్న అంశం చాలు, అది వ్యాపించి పోషిస్తుంది అని అంటే, ఇక్కడ వ్యాపించి ఎవరు పోషిస్తున్నారు? గర్భదక్షాయి విష్ణు వ్యాపించి విశ్వరూపంలో వ్యాపించి పోషిస్తున్నాడు మొత్తాన్ని. అందరి యొక్క అవసరాలు తీరుస్తున్నాడు. ఇంత గర్భదక్షాయి విష్ణు కృష్ణుడితో పోలీసు ఎవరు? ఒక చిన్న అంశం అంతే. మనం రోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి మనం రోజు మనం కీర్తిస్తున్నాం చూసారా, మనం జపం చేస్తున్నాం, మనం సేవ చేస్తున్నాం చూసారా. ఎవరైనా నిజంగా ఆయన ముందు ఏ కష్టమైనా మనం ఉంటుందా? నిజంగా ఆయన తలుచుకుంటే మనల్ని ఈ సమస్య నుంచి బయట పడవేయగలుగుతాడా? వేయలేడా? కాబట్టి నేను పూజించేటువంటి భగవంతుడు, నేను నిత్యం తలుచుకునే భగవంతుడు, నేను స్మరించే భగవంతుడు సామాన్య వ్యక్తి కాదు. నేను సీరియస్ గా నేను ఆయన మీద నేను ఆధారపడగలిగి నా ప్రయత్నం నేను చేసుకోగలుగుతూ ఉన్నట్లయితే, ఓకేనా, ఆయనకు ఒక క్షణం పట్టదు అనమాట దీని నుంచి బయటపడేయడానికి. ఆయనకు ఒక క్షణం పట్టదు. కాబట్టి మన మనం ఏవైతే మనం ఈరోజు మనం జపం చేయాలన్నా సరే, క్లాస్ అటెండ్ అవ్వాలన్నా సరే, అక్కడేం జరిగిపోద్దో ఇక్కడేమైపోద్దో అని చెప్పేసి మనం ఒకసారి జపం ఎందుకు చేయట్లేదు అంటే, మాకు అంతా బిజీ అయిపోయాము, మేము చేయకపోతే ఎవరు చేస్తారు, మేము ఈ పరిస్థితుల్లో ఉంటే మమ్మల్ని ఎవరు గట్టెక్కిస్తారు, ఎలా బయటపడాలి ఇంట్లో నుంచి, అందుకే అది చేసుకోవడానికి మేము క్లాస్కి రాలేకపోయాము, అందుకే మేము జపం చేయలేకపోయాము, అందుకే మాకు అక్కడ ఇలాగైపోయింది, అలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి మనం భగవంతుడికే దూరం అయిపోతా ఉంటే, మన భక్తుల సాంగత్యం దూరం అయిపోతా ఉంటే, మనం ఆయన చేయమన్నటువంటి సాధన, ఆయన్ని ఆకర్షించేటువంటి సాధన, ఆయన్ని ఆకర్షించేటువంటి సేవ మనం చేయకపోతే ఆయన మన దీని నుంచి ఎట్లా బయటపడేయాలనుకుంటున్నాం మనం?
ఎవరినో తృప్తిపరచడానికి మనం మన జపాన్ని త్యాగం చేస్తున్నాం. మన కృష్ణ కథని మనం వదిలేస్తున్నాం. మనకు దొరికిన కృష్ణుడు యొక్క సేవని వదిలేసుకుంటున్నాం మనం. ఇంకెలా ఆకర్షింపబడతాడు భగవంతుడు? ఏమో ఈ బ్రహ్మాండంలో మనం ఒక్కరమే ఆయన పూజించే వాళ్ళము. కొన్ని లక్షల కోట్ల మంది పూజిస్తున్నారు ఆయన్ని అని. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? లక్షల కోట్ల బ్రహ్మాండాలు. అసలు దానికి మనం లెక్కేయలేం అనమాట. అన్ని బ్రహ్మాండాల్లో 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు ఉన్న వాళ్ళు భగవంతుని వేడుకుంటూనే ఉన్నారు. సో మన మీద దృష్టి కేంద్రీకరించాలంటే మనం ఏం చేయాలా? ఆ, పుస్తక పుస్తకాలు వితరణ చేయము, మనం క్లాసులు సరిగ్గా అటెండ్ కాము, జపం సరిగ్గా చేయము, ఓకే, భక్తుల సాంగత్యం సరిగ్గా తీసుకోము. ఎలాగా? ఎలా మనం బయటపడగలుగుతాం? అంటే మనం ఎవరైతే పూజిస్తున్నామో ఆ వ్యక్తి ఏమైనా చేయగలుగుతాడు, అది గ్యారంటీ. ఒక అంశమే ఇన్ని నడిపిస్తున్నాయి అని అంటే, ఒక అంశమే ఇన్ని నడిపిస్తున్నాయి అని అంటే ఇంకా భగవంతుడు ఏం చేయగలుగుతాడు? ప్రైమ్ మినిస్టర్ కొలువులో ఒక సాధారణ ఎమ్మెల్యేకి కొన్ని పవర్స్ ఉండి ఆ పవర్స్ మనకి ఏదైనా చేయగలుగుతున్నాడంటే, ఇక పిఎంఏ మన వ్యక్తి అయితే అతను ఏం చేయగలుగుతాడు? అట్లా మనం కానీ గమనించుకుంటే మన వైపు నుంచి మనం పెట్టవలసిన శ్రద్ధ, మనం దాన్ని కొంచెం సీరియస్ గా దాన్ని మనం తీసుకోగలిగితే మాత్రమే భగవంతుడు మన వైపు చూడగలిగి, మనం అందరం చూసాం మన కష్టాలు మన ఇబ్బందులు అంతా కూడా, దాని కాల పరిమితి చాలా చిన్నది, చాలా తక్కువ. అని మన సమస్య ఏదైతే ఉందో భగవంతుడికి అది ఒక పురుగు నులిపెట్టి నిలిపేస్తాడు. మనకేదో అది పెద్ద కష్టం అది, కానీ భగవానుడికి పెద్ద కష్టమేం కాదు. అందుకనే మన కోరిక దయచేసి మనం, కదా, మన ప్రయత్నం మనం చేస్తాం, కానీ మన సాధన, మన సేవ మాత్రం మనం వదులుకోకూడదు. దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేసుకుంటూ, దానికి తగినట్టుగా ముందు వెనకాల అన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటూ మనం రాగలిగితేనే ఇక్కడ చేయగలుగుతాం. ఊరికే మనం వచ్చేసి అది కుదరలేదు, ఇది కుదరలేదు, అది అలాగ అయిపోయింది, ఇది ఇలా అయిపోయింది, ఇది ఇలా జరిగిపోయింది, అది అలా ఉంది, ఇలా ఉంది, మనం ఊరికి పై పైన అనుకుంటే ప్రయోజనం లేదన్నమాట. అది మనల్ని మనం మభ్య పెట్టుకోవచ్చు, కానీ భగవంతుని మనం మభ్య పెట్టుకున్నాం అనుకోండి, మనం ఆ రోజు ఎలాగున్నాం ఈ రోజు కూడా అలాగే ఉంటాం అని. మనం మర్చిపోతున్న ఒక్కొక్క సంగతి ఏంటంటే, ఈ అదృష్టం మనకి ఎన్నో జన్మల సాధన తర్వాత వచ్చింది. మనకి అదృష్టం ఎన్నో జన్మల్లో మనం అక్కడ అక్కడ ఎంతో సేవ చేసి ఎన్నెన్నో ఆ భక్తిలో ఎన్నెన్నో ఆటంకాలను ఎదుర్కొని మనకి ఈ రోజు ఈ పొజిషన్కి వచ్చి, మొన్న మనకి ఆ ప్రభుపాద శిష్యులు వచ్చారు, శంభు ప్రభు. ఆయన అన్న, అసలు మానవ జన్మ దొరకడమే 50% అదృష్టం వచ్చినట్టు, దాంట్లో కృష్ణ భక్తిలోకి వచ్చేస్తే 25% ఇంకా అదృష్టం వచ్చేసినట్టు. అంటే 75% మనం ఆల్రెడీ ఉన్నాం, మనం చేయాల్సిన 25%. ఆ 25%ని మనం శ్రద్ధగా మనం ఈ జన్మలో మనం కంప్లీట్ చేయలేకపోతే ఇంకో జన్మలో మనం ఏమవుతాం మనకు తెలియదు మనం. సో కాబట్టి మనం ఆ, ఈ రోజు మనం చేసే ప్రతి కార్యం, అది కుటుంబంలో, కుటుంబేతర, బయట, లేదా భక్తిలో, ఏదైనా సరే అది భగవంతుడి దయ మీద ఆధారపడింది. భగవంతుడు అందుకే మనం భగవంతుడు మొత్తం కృతజ్ఞతగా ఉంటూ ప్రతిరోజు మనం చేయగలిగిన మనం భగవంతుడు చేయవలసింది మనం చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళాలన్నమాట. సో మిగిలింది మనం నెక్స్ట్ అధ్యాయంలోకి మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జై, అనంత కోటి వైష్ణవులకి యుగధర్మ హరినామ సంకీర్తనకి జై, గౌ ప్రేమానంద హరి.